రైటిక పక్క ఆధారాలతోనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని జనసేన నేత అప్పలనాయుడు మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం 100 కోట్లు కాగా ఏపీలో 3,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి మద్యం మాఫియాతో ఒప్పందం చేసుకుని ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు. ప్రభుత్వ రిజర్వ్ బ్యాండ్ల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హై టెన్షన్ వాతావరణాన్ని సృష్టించి అల్లర్లు లేపాలని తాము చూస్తే తాము భయపడమని హెచ్చరించారు. శాంతిని భగ్నం చేసే ప్రయత్నాలను అణిచివేస్తామని, ప్రజల మద్దతుతో ముందుకెళ్తామని అప్పలనాయుడు అన్నారు. చేసినట్టు రాష్ట్రంలో వారు ఏ పార్టీ వారైనప్పటికీ అధికారులైనా కానీ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం కానీ వారి యొక్క జిల్లా అధ్యక్షులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఈ రోజున రోడ్డు ఎక్కి గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ మాదిరిగానే ఏ సాక్ష్యాధారాలు లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ కేసులు రాసి లోన దౌర్జన్యం తీసుకెళ్ళి చేసినటువంటి దాఖలా ఈ యొక్క సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లేదు. మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటప్పటికి అందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ నాయకులు, ప్రజలు ఎవరు రావట్లేదు, ఇంట్లో ప్రజలు ఎవరు కూడా ఇది అన్యాయం అంటలా. ఈ రోజున సుపరిపాలన అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈ సుపరిపాలనకి అడ్డు తగులుతున్నటువంటి నాయకులు పోయారులే, దరిద్రం పోయిందని అనేటువంటి ఆలోచన ఉంది తప్పించి ప్రజలకి ఎక్కడా కూడా లేదు. రాష్ట్రంలో వారు ఏ పార్టీ వారైనప్పటికీ అధికారులైనా కానీ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం కానీ వారి యొక్క జిల్లా అధ్యక్షులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఈ రోజున రోడ్డు ఎక్కి గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళ మాదిరిగానే ఏ సాక్ష్యాధారాలు లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ కేసులు రాసి లోన దౌర్జన్యం తీసుకెళ్ళి చేసినటువంటి దాఖలా ఈ యొక్క సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లేదు.